గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎలాంటి సబ్జెక్ట్లో కనబడతాడనే క్యూరియాసిటీ కూడా వాళ్ళందరిలో ఉంది. నందమూరి హీరోలైతే మాత్రం సుదీర్ఘ కాలం నుంచి మాస్ సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు. అంతలా మాస్ ఆడియన్స్లో ఇమేజ్ ఉంది. దీంతో అభిమానుల్లో చాలా మంది మోక్షజ్ఞ తన తాత ఎన్టీఆర్, నాన్న బాలయ్య, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేస్తూ మాస్ సబ్జెక్ట్తో తెరంగేట్రం చేయాలని కోరుకుంటున్నారు. రీసెంట్గా మోక్షజ్ఞకి సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రశాంతమైన చిరునవ్వుని చిందిస్తూ ఎంతో క్లాస్ లుక్తో ఉన్నాడు. అభిమానులైతే మోక్షజ్ఞ పిక్ చూస్తుంటే వింటేజ్ బాలయ్యని చూస్తున్నట్టుగా ఉందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్గా ప్రముఖ హీరో నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో ఆయన మాట్లాడుతూ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాది చివర్లో లేదా నెక్స్ట్ ఇయర్ మొదట్లో ఉండే అవకాశం ఉంది. ఇటీవల మోక్షజ్ఞతో మాట్లాడితే స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. సినిమాల కోసం తన లుక్ మార్చుకుంటున్నాడు. గతంలో లుక్ కంటే ఇప్పుడు పూర్తి మార్పు వచ్చింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెప్పాడని నారా రోహిత్ తెలిపాడు. నారా రోహిత్ చెప్పిన ఈ మాటలు వైరల్గా నిలిచాయి. ఒకవేళ మోక్షజ్ఞ లవ్ సబ్జెక్ట్ చేస్తే దర్శకుడు, హీరోయిన్ ఎవరని చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అభిమానులు కూడా మోక్షజ్ఞ లవ్ సబ్జెక్ట్ చేసిన మాస్ అంశాలని వదలకుండా ఉండాలని కోరుకుంటున్నారు. బాలకృష్ణ గతంలో ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ప్రజెంట్ జనరేషన్కి నచ్చినట్టుగా మోక్షజ్ఞ అన్ని రకాల పాత్రలు చేయాలని చెప్పిన విషయం తెలిసిందే.